హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ముందు టీడీసీఏ విద్యార్థి సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్కు చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో తెలంగాణ ప్లేయర్లకు చోటు ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. డెక్కన్ చార్జర్స్ యాజమాన్య హక్కులు తమిళనాడుకు చెందిన సన్ నెట్వర్క్ చేతిలోకి వెళ్లినప్పటి నుంచి తెలంగాణ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, పంజాబ్ జట్లు తెలుగు ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్నప్పటికీ సన్ రైజర్స్ మాత్రం లోకల్ ప్లేయర్లను ఎందుకు పట్టించుకోదని ప్రశ్నించారు వెంకటేశ్వరరెడ్డి. వారికి తెలంగాణ పైసలు కావాలి, ఇక్కడ బిజినెస్ కావాలి, ఇక్కడి వనరులన్నీ వాడుకుంటారు, కానీ ప్రతిభావంతులైన పిల్లలకు ఆడే అవకాశాలు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి, ఎస్ఆర్హెచ్ యజమాని కావ్యమారన్ స్పందించి తెలంగాణ క్రికెటర్లకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు వెంకటేశ్వరరెడ్డి. హైదరాబాద్ కావ్య గారు, మీరు 2013 నుండి వివిఎస్ లక్ష్మణ్ తర్వాత, సుమన్ తర్వాత ఒక్క ప్లేయర్ ను కూడా హైదరాబాద్కి వెళ్ళి కానీ తెలంగాణకి వెళ్ళి కానీ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తీసుకోవట్లేదు. మీరు చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. మేము చూస్తా ఉన్నాము. మీరు పాకిస్తాన్ ప్లేయర్ ను లండన్ లో తీసుకుంటా ఉన్నారు, కానీ తెలంగాణ ప్లేయర్ ను తీసుకోకపోవడం చాలా శోచనీయము. సునీల్ గవాస్కర్ కూడా, అంత పెద్ద లిజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించిండు. కావ్య మీనన్ గారు సన్ రైజర్స్ టీం లండన్ లో పాకిస్తాన్ ప్లేయర్ తీసుకోవడము, ఆ డబ్బులు ఏదైతే వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఇస్తే పాకిస్తాన్ ప్లేయర్లు వాళ్ళు వెపన్స్ కొని ఇండియన్స్ మీద అత్యాచారం చెలాయిస్తున్నారని చెప్పని సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు గమనించాలని చెప్పి సునీల్ గవాస్కర్ గారే చెప్పారు. అందుకొరకే మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. ఇది మొట్టమొదటి నిరసన. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తాము. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మాకు తెలంగాణ గ్రామీణ క్రీడాకారులకు అన్యాయం చేస్తా ఉంది. మీకు మా డబ్బులు కావాలి, మీకు హైదరాబాద్ లో వ్యాపారం కావాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ బదులు సన్ రైజర్స్ తమిళనాడు చేంజ్ చేసుకోండి పేరు. సన్ రైజర్స్ హైదరాబాద్ వద్దు, తీసేసుకోండి. సన్ రైజర్స్ తమిళనాడు పెట్టుకొని మీరు అందరు తమిళనాడు ప్లేయర్లనే తీసుకోండి, వేరే భారతదేశం అందరూ ప్లేయర్లను తీసుకోండి. నేను ఏమంటున్నానంటే కేవలం ప్లేయర్లే కాదు, సన్ రైజర్స్ హైదరాబాద్ కు కేవలం తెలంగాణ ప్లేయర్లనే తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే టీం మేనేజ్మెంట్ ఉంటుందో, కోచ్ కానివ్వండి, వాళ్ళకి స్టాఫ్ అయితే అసిస్టెంట్ కానివ్వండి, అదే వాళ్ళకి ఏదైతే బాల్ బాయ్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తమిళనాడు ప్లేయర్స్ అక్కడ వాళ్ళకే ఇస్తా ఉన్నారు. ఫిజియో కూడా వాళ్ళు మనకి ఇవ్వట్లేదు. మీడియా మేనేజర్ కూడా వాళ్ళు మనకి ఇవ్వట్లేదు ఛాన్స్ తెలంగాణ వాళ్ళకు. ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు. మీరు ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎందుకు, మీరు సన్ రైజర్స్ తమిళనాడు పెట్టుకోండి.